మార్నింగ్ ఆల్ ఫ్రమ్ ఖేడ్ చిప్లున్ దగ్గరలో చిప్లున్కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ప్రస్తుతం అయితే ఖేడ్లో ఉన్నాను. ఖేడ్లో నిన్న గణపతి సంథింగ్ ఒక చిన్న లాడ్జ్ 600 రూపీస్కి రూమ్ తీసుకున్నా. హ్యావ్ లుక్ ఎట్ దిస్ రూమ్. ఇది రూమ్ టాప్ క్లాస్ ఈ క్లాస్ కాదు. ఆన్ ది వే హైవే పైన పక్కన ఒక మంచి స్టే అయితే బాగానే ఉంది. ఫుడ్ అవైలబిలిటీ ఉన్నది, పార్కింగ్ మంచిగా ఉంది, రూమ్ బాగానే ఉంది. పాతది కానీ బాగానే ఉంది. అడ్జస్ట్ అయ్యాను అని అయితే నేను చెప్పను. దట్స్ ఆల్ ఫ్రమ్ ద రూమ్ అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ ఖేడ్. ప్రస్తుతానికైతే నిన్న 300 కిలోమీటర్స్ రైడ్ చేశాను. అండ్ ఈరోజు ఇంకా 150 కిలోమీటర్స్ మిగిలి ఉన్నది. ఎక్కడికి అని అంటే మురుద్ జంజీరా 4 మురుద్లో ఉన్నది. అది ఇంకా ఈరోజు 150 km. ఇంకా మనం మహాడ్కి వెళ్ళాలి. మహాడ్ ఇక్కడ నుంచి ఒక 30-40 km ఉన్నది. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ ద రూమ్ ఖేడ్. లెట్స్ గెట్ ఆన్ టు ద డ్రైవింగ్ బోర్డ్. 1097 10.15 లీటర్స్ పట్టింది. ఎంత ప్రైస్ ఇక్కడ? 107. నేను గోవాలో అయితే 97. సో దట్స్ ఇట్, లెట్స్ గో. నాన్ స్టాప్ ఏం కాదు, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటానులేండి. ఘాట్ రోడ్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది. ఇది లాంగ్ డిస్టెన్స్ ఘాట్ రోడ్స్ అంటే అంత ఎత్తులు పల్లాలు ఉండేటట్టు కాదు, కానీ మహారాష్ట్రం ఐసీ లాంగ్ డిస్టెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ మన రేపు విజిట్ చేయబోయే ప్లేస్లు మళ్ళీ లైట్గా పూణే వైపు వెళ్ళాలి. యాక్చువల్గా పూణే తర్వాత విజిట్ చేసుకోవాల్సిన ప్లేస్లు. యాజ్ నేను గోవా వెళ్ళాను కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇటువైపు వచ్చే చూసుకుంటున్నాను. గోవా ముంబై హైవే ఎందుకు అంత పాపులర్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సూపర్ రోడ్ అబ్బా, సూపర్ అంటే సూపర్ రోడ్ అని కదా, వ్యూతో పాటు రోడ్డు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ వెయ్యగలిగేది ఇది ఒక హైవే, ముంబై టు గోవా. బికాస్ ఈ రీజన్ వల్లే. చూడండి, నా రైట్ సైడ్ ఉన్నది కదా, రైట్ సైడ్ అంతా మహాబలేశ్వర్. నా సీజన్ 7లో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చా. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కదా, ఇంకా ముందునండి. మహాబలేశ్వర్లో క్లైమేట్ అయితే మాత్రం నేను ఎప్పుడు అక్టోబర్కి ముందు వెళ్ళాము. అండ్ క్లైమేట్ అయితే మాత్రం చల్లగా, గాలి, చలి. నాకు బాగా గుర్తుండిపోయింది ఏంటి అని అంటే ఆర్థర్ సీట్ పర్ఫెక్ట్ సీట్. విభత్సన్ గాలి, చల్లగాలి. అలీబాగ్ 131. ఇప్పుడు నేను ఇంకా 103 వెళ్ళాను. 103 వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి 30-40 km అలీబాగ్. అంటే 30 kmలో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ ఫోర్ట్ కానీ, జంజీరా ఫోర్ట్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుంటే అలీబాగ్ దగ్గర ఉన్న కొలాబు ఫోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కొలాబు సంథింగ్ గుర్తుకు రావట్లేదు, సంథింగ్ అలాగే ఉంటుంది. సాయంత్రానికి అలీబాగ్ కంప్లీట్ చేసేసుకుంటే హ్యాపీ. రేపు ఇంక ఇటువైపు కోలాడు వైపు వచ్చి ఇంకా ఆల్మోస్ట్ అది ఇంకా ప్లేన్ రోడ్కి వచ్చినట్లే. ఇంకా హైవే అంతా మహాడ్ దాటిన కొంత దూరం వరకు ప్లేన్ రోడే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు కొత్త రోడ్డు. మహాడ్ అయితే వచ్చేసాను. ఇటు కనబడుతుంది కదా, లాస్ట్ టైం బీచ్ సైడ్ దాపోలి అనుకుంటాను. దాపోలి వెళ్ళి అలాగే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి, ఈ ఫ్లైఓవర్ ముందున ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది, అటువైపు రైట్కి వెళ్ళిపోతే రాయగఢ్ వెళ్ళాను. రాయగఢ్ వెళ్ళి మళ్ళీ ఈ బ్యాక్కి మహాబలేశ్వర్కి వచ్చాను. ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ రూటే తిరుగుతున్నా.
ఇదిగోండి ఈ ఫ్లైఓవర్, దిస్ ఫ్లైఓవర్ రైట్. మహాడ్ నుంచి ఇలా వచ్చి రాయగఢ్కి ఇటు వెళ్ళాను. ఇది దాటంతా మళ్ళీ నాకు కొత్త రూట్. ఫైనల్లీ మనుగాం అనే ఊరు వచ్చాను. ఇక్కడ నుంచి 48 మహాడ్ నుంచి మనుగావ్ అంతా బాంబే హైవేనే. పన్వేల్ వరకు నేషనల్ హైవే 66. ఇక్కడ నుంచి ఆ మనుగావ్ అనే ఊరు నుంచి లెఫ్ట్కి తిరిగితే ఇక్కడ నుంచి 48 km. ఇది 48 km కాదు, కానీ ఒక్కపోత అయితే మాత్రం ఎండ, వేడి. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు వెళ్తుంది కోస్టల్ ఏరియానే, కానీ కోస్టల్ ప్లేస్ ఇంకా 45 కిలోమీటర్స్ పైన ఉన్నది. అయినా సరే గట్టిగా ఉంది ఎండ, వేడి 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 కుమ్మేస్తుంది. తలా అనే ఊరి దగ్గరికి వస్తున్నాం. ఆ ఎదురుగా చూస్తుంది ఏంటంటే ఒక ఫోర్ట్ లాగా ఉంది. ఈ మహారాష్ట్రలోని ఇటుపక్క అంతా అన్ని ఫోర్ట్సే, వేరే ఇంకేమి మ్యాక్సిమం పాపులర్ ఏంటి అంటే ఫోర్ట్లే. బట్ అది ఫోర్టా లేకపోతే రాయి అలా ఉందా అన్నది కరెక్ట్ క్లారిటీ లేదు. కానీ మూల ఒక జెండా ఒకటి ఉన్నది. మురుద్ జంజీరాకి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉందనగానే లుక్ అట్ ద రివర్. రివర్ వ్యూ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉంది. సూపర్ 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 సూపర్. ఇది మురుదాని రివర్, మురుద్ రివర్ సంథింగ్, పేరు ఐడియా రావట్లేదు. ఈ రూట్ లో ఏంటంటే దీని తర్వాత అలీబాగ్ వెళ్తాం కదా, అలీబాగ్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఫెరీ లైన్స్ ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ ఫెరీ లైన్స్ ఉన్నాయి. అంటే దాంట్లో బైక్స్ కార్స్ ఎలవడో లేదో తెలియదు, కానీ బట్ దేర్ ఆర్ ఫెరీ లైన్స్. ఇక్కడ సమ్ మాన్యుమెంట్ ఏదో ఉన్నది, బట్ మనం వచ్చింది ఇది చూడటానికి కాదు. రైట్ లో ఉన్నదాన్ని జంజీరా ఫోర్ట్ అని ఇంకో ముందర ఉన్నది, అది అలా అవతల ఉన్నది ఫోర్ట్. ఎలా జనాలు ఉన్నారు, కానీ వెళ్ళడానికి అవుతుందో లేదో. అక్కడ జెట్టి కనబడుతుంది కదా లెఫ్ట్ లో, ఆ జెట్టి దగ్గర బోటింగ్ ఉన్నది అనుకుంటా. జంజీరా ఫోర్ట్ దగ్గరకు వచ్చాను. బోటింగ్ ఉందో లేదో తెలీదు, వెళ్ళి ఒకసారి చూడాలి. జెట్టి దగ్గరికి అయితే వెళ్తున్నా. బోటింగ్ లేకుండా ఇంతమంది జనాలు ఉండరులేండి, ఉండే ఉంటుంది. సరే వెళ్ళి చూద్దాం. టికెట్ అయితే 80 రూపీస్ తీసుకున్నాడు, బట్ ఐ డోంట్ నో ఆ బోట్లో వెళ్ళాలేమో. చిన్న 30 బోట్లు, బోట్ అయితే అది అక్కడికి బోట్లో వెళ్ళాలి. నెక్స్ట్ చూద్దాం. ఏమేమి చూస్తున్నా వెళ్ళను కదా, సీ మధ్యలో ఉంది ఫోర్ట్, అండ్ ఇది డ్రింకింగ్ వాటర్ వెల్ అంటిది. అక్కడ మన ఎంట్రీ అటు నుంచి వచ్చాం. లెట్స్ గో టు దట్ సైడ్. దో మెయింటైన్డ్ బై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు. ఓవరాల్ ఫోర్ట్ ఇన్నర్ అంతా ఓవర్లుక్. రాజా మందిరం, టికెట్ కౌంటర్ అండ్ సెకండ్ ఎంట్రీ అది. అండ్ రాణి మహల్ అక్కడ ఉన్నది, అండ్ పక్కనే మసీదు. చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు బోట్ల తోటి. సుమారు గంట వెయిట్ చేయించారు ఇక్కడ. ఈ 3 బ్యాలస్టన్స్ ఏదో అంటారు వీటిని, క్యానియన్స్ ప్లేస్ చేసి అప్పట్లో పోర్చుగీస్, డచ్ అండ్ మరాఠా వాళ్ళ నుంచి దీని స్ట్రక్చరే దీన్ని హెల్ప్ చేసింది కదా బాగా డిఫెండ్ చేసుకోవడానికి. ఈ విండోస్ ఆర్ డిజైన్ సో వెల్. అంటే ఎలా డిజైన్ చేయబడ్డాయనంటే, అవుటర్స్ ఇక్కడ ఏముందో చూడలేనట్టుగా. దిస్ ఫోర్ట్ ఈజ్ ఆల్ కవర్డ్ విత్ వాటర్. నీటితో పూర్తిగా కవర్ చేయబడి ఉంది.
ఇదిగోండి, ఎటువైపు వెళ్ళినా వాటర్. ఓ, నా స్టెప్స్ ఉన్నాయి, బతికించాడు. 45 minutes టైం చెప్పారు బోట్ వాళ్ళు. సో దట్ 45 minutesలో ఏమన్నా అన్నీ చూసుకొని వచ్చామని చెప్పాడు. అంటే సేమ్ బోట్ ఎక్కాం, కాకపోతే డిఫరెంట్ బోట్ ఎక్కొచ్చు. ఇది ఇక్కడ నుంచి బోట్లో నుంచి వచ్చిన వాళ్ళ పాటలు అయితే కనబడుతుంది. ఈ పాయింట్లో అలా వెయిట్ చేయించాడు, అండ్ ఆ పాయింట్లో వెళ్ళి ఎక్కాలి. ఇంకా బెటర్ వ్యూ ఉంటుంది చెప్తాను. ఇది ఫోర్ట్ బ్యాక్ సైడ్ అది ఉన్నది చూసారు కదా అక్కడ, ఇదే అది రాజమహల్ అంట. ఆ పక్కన ఎక్కడ ఆ పక్కన ఉన్నది రాణి మహల్. ఏం చేస్తుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్? టేక్ ఓవర్ చేసుకుని అలా వదిలేసింది అంతే. ఇదంతా వారు ఉండడానికి కట్టుకున్న చిన్న చిన్న ఇల్లులు. అయితే ఇది కన్స్ట్రక్షన్ అయింది అయితే మాత్రం 15,067లో ఫహీమ్ ఖాన్, అండ్ 1761లో కంప్లీట్ అయిందంట. ఫహీమ్ ఖాన్ తర్వాత అదే రాజ్యంలోని 3వ రాజు కంప్లీట్ చేశారంట. వాళ్ళ వ్యూ అయితే మాత్రం సీలోని అది కనబడుతున్న వ్యూ అయితే బాగుంది. బట్ దీని మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. ఎంట్రీ అయితే మాత్రం ఒకటే ఎంట్రీ ఉంది, అది ల్యాండ్కి ఫేసింగ్లో ఉంది. అప్పుడు ఇవన్నీ ఫుల్ ఫౌండేషన్స్తో సహా కూలిపోయిన అప్పట్లో వీళ్ళు ఉండడానికి పెట్టుకున్న నివాసాలు. అక్కడేవో స్టేబుల్స్ ఉన్నాయి, అక్కడ ఎలిఫెంట్ హార్స్ స్టేబుల్స్ ఏదో ఉంటుంది, లేదా అవి కూడా నివాసాలేమో. నేను దీనికి రావడానికి కారణం ఏంటంటే సింధుదుర్గ్ ఉంది కదా, లాస్ట్ టైం అటువైపు బీచ్కి వెళ్ళినప్పుడు సీజన్ 7లో సింధుదుర్గ్ ఫోర్ట్ అప్పుడు ఎలాగో వెళ్ళలేకపోయాను. ఇక్కడ బోటింగ్ ఉన్నది విని వచ్చాను. బేకల్ ప్యాలెస్ హ్యాపీగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కేరళలో ఉన్న బేకల్ ప్యాలెస్ ఇది లేదు. దట్స్ ఆల్ గైస్, లెట్స్ గో బ్యాక్. మళ్ళీ అక్కడ బోట్ ఎక్కే పాటలు పడాలా గైస్. ఇక్కడికి బోటింగ్ రావడానికి అయితే ఒక 3 points నుంచి స్టార్ట్ అవుతాయి. అదొక పాయింట్, పేరు అయితే తెలీదు, నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. నేను వచ్చింది అయితే రాజ్పురి అంట. సో వచ్చేటప్పుడు ఏ జట్టి దగ్గర నుంచి వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా ఆ జట్టికి వెళ్ళే బోటు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే సుమారు ఒక 5, 6, 7 కిలోమీటర్ల దూరం పోతారు. సో లెట్స్ గో బ్యాక్. టికెటింగ్ సెక్షన్, బోట్ టోకెన్ సిస్టమ్ ఏం లేదు. వీడికి సుల్తాను రాజ్పురి అడిగితే మాది మనం ఎక్కడ. అవతల ఎక్కడో దిగాల్సింది, ఆ కొండ అవతల దిగాల్సిందే. ఇక్కడ దిగేసా, చెప్పాను కదా, ఒక బోట్ ఎక్కడ ఇంకో బోట్ ఎక్కితే అదే పరిస్థితి. అయితే నేను యాక్చువల్గా ఫస్ట్ ఎక్కడం వైట్ బోటే ఎక్కాను, సుల్తాను రాజ్పురి అని. బట్ లేటర్ ఏమైందంటే దాంట్లో కొంతమందిని వేరే బోటు ఎక్కించాడు. నాతో పాటు సుల్తాను రాజ్పురి అనేవాళ్ళు అదే ఎక్కేసరికి ఓకే అదే అనుకుని నేను కూడా ఇది ఎక్కాను, షిఫ్ట్ అయ్యాను, దెబ్బ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఆటోలు దొరుకుతాయో లేదో ఏంటో అసలు ఐడియా లేదు. ఆ కొండ కనబడుతుంది కదా, కొండ చివరి వైపు వెళ్ళాలి. ఘాట్ అవుతుంది, బైక్ ఎక్కి వెళ్ళాలి. వచ్చి సుమారుగా అయితే వాడు చెప్పడం ఆటో 100 దొరుకుతాడు అన్నాడు. 100 తీసుకుంటానంటే చూద్దాం. సేమ్ అంతే, ఇంకా తినడం. దాట్స్ ఆల్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది
జంజీరా ఫోర్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రస్తుతం అయితే టైం 5:20 అయింది. సో మళ్ళీ చిన్న రూట్ మారింది. ఇప్పుడు నేను అలీబాగ్ వైపు వెళ్ళట్లేదు. అలీబాగ్ వైపు వెళ్ళడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ లక్కీలీ ఏంటంటే నా రూట్ ఆప్టిమైజర్ కూడా తమ్హిని వైపే చూపించింది. అలీబాగ్ తర్వాత ఎక్కడో చూపించింది. తర్వాత ఎప్పుడంటే ఒక నెక్స్ట్ నేను విజిట్ చేయబోయేది తమ్హిని ఘాట్ వాటర్ ఫాల్. అయితే తమ్హిని ఘాట్ వాటర్ ఫాల్ ఇక్కడి నుంచి సుమారుగా 86-90 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు ఎలాగో టైం 5:30 అయింది కాబట్టి నేను డైరెక్ట్గా తమ్హిని ఘాట్కి వెళ్ళిపోను. తమ్హిని ఘాట్కి వెళ్ళే దారిలో ఒక 50-60 కిలోమీటర్స్ తర్వాత రూమ్ తీసుకుంటాను. ఈ రివర్ అయితే మాత్రం ఏదో కానీ చాలా లాంగ్ ఉంది. చాలా అంటే చాలా లాంగ్ ఉంది. మళ్ళీ సన్సెట్ నైట్ వే టుడే గైస్. ఇందాపూర్ జంక్షన్కి వచ్చాను. నుంచి పన్వేల్ అండ్ ముంబై రైట్, లెఫ్ట్ అయితే మహాడు మాంగం రైట్. మనం తమ్హిని ఘాట్కి అయితే మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రోజుకి 200 km కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగ చీకటి కూడా పడింది. సో నేను ఇందాపూర్ ఇక్కడ ఎక్కడైనా రూమ్ దొరికితే తీసుకుంటాను. నెక్స్ట్ ఇంకా తమ్హిని ఘాట్ అయితే ఇక్కడ నుంచి 40 km ఉన్నది. వాటర్ ఫాల్ కూడా దర్గాపూర్లోనే ఆ యువతల తమ్హిని ఘాట్ స్టార్ట్ అయ్యే ముందే ఉండొచ్చు. 40 km ఇప్పుడు వెళ్ళాను అంటే ఆ వ్యూ అయితే డెఫినెట్గా మిస్ అవుతాను. కాబట్టి మై ప్లాన్ ఈజ్ టు స్టే సమ్వేర్ నియర్ బై. ఈ దర్గాపూర్ ఏమైనా రూమ్ హోటల్ ఏమైనా ఉంటే ఉండిపోతాను. ఇందాపూర్ దాటిన తర్వాత రూమ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తుంటే ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడండి గైస్. ఏమీ లేదు చుట్టుపక్కల. కాకపోతే ఒక 700 meters లెఫ్ట్ టర్న్ ఉందంట. అక్కడ ఒకసారి అడుగుదాం. కానీ నాకు ఇక్కడ ఏమి ఆనవాళ్ళు ఏం కనబట్టలేదే. భయంకరంగా ఉంది రోడ్డు. ఆల్మోస్ట్ 6-7 kilometers వచ్చాను. సైడ్లో ఒక ఊరు కూడా కనబడలేదు. ఒక్క ఊరు. ఎవరు ఊరు వస్తే అట్లీస్ట్ అక్కడ ఎవరినైనా అడుగుదాం. ఇక్కడ ఏదో ఊరు వచ్చింది. భయ్యా తమ్హిని ఘాట్ ఏ రాస్తానా? రాస్తే మీకు ఈ రూమ్స్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఊర్లోని ఒక అతను ఎవరో ఉన్నారు. ఒకసారి నేను అడిగాను, ఏంటి తమ్హిని ఘాట్, నాకు రూమ్స్ ఏమైనా ఉంటాయి దారిలో అంటే, తమ్హిని ఘాట్ కాదు ముల్షి లేక్ దగ్గర నుంచి ఉంటాయి అన్నాడు. ముల్షి లేక్ అయితే మాత్రం 70 km, కానీ 2.5 hours ఎంతో పడుతుంది. ఘాట్ రోడ్ ఒకటి కదా. సో ఒకవేళ మున్షి లేక్కి వెళ్ళిపోయారంటే ఇక్కడ నాకు రూమ్ తమ్హిని ఘాట్కి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. సో ఇన్ దట్ పాయింట్ ఏంటంటే వ్యూ చూడడానికి ఏమీ అవ్వదు. ఇటు నుంచి రోడ్ వ్యూ ఏమన్నా ఉంటే మిస్ అయిపోతాను. సో ఏం చేద్దాం మరి, ఇక్కడ ఈ రూట్లో రూమ్స్ ఉంటాయంటే లేదంటే అదంతా ఘాట్ కదా, ఛాన్సే లేదు, రూమ్స్ ఏం దొరకవు, రూమ్స్ ఉండవు. ఎంటీడీసీ ఉన్నదన్నాడు, మహారాష్ట్ర టూరిజంది. అది మరి ప్రస్తుతానికి ఓపెనా క్లోజా ఏంటో తెలీదు అని అన్నాడు. సో మెయిన్ వచ్చింది ఏంటంటే, మనం తమ్హిని ఘాట్ అంటే ఇట్స్ జస్ట్ ఎ ఘాట్ రోడ్, చాలా పాపులర్ ఘాట్ రోడ్ అండ్ ఆ వ్యూ చూడడానికి. కాబట్టి ఇప్పుడు దాటి వెళ్ళిపోతే ఇంకేం చూస్తాం. అందుకని మరి ఆల్టర్నేషన్ ఏమున్నదంటే, మనగాం అని ఊరు ఉన్నది. ఇందాక వచ్చిన రూట్ ఎప్పుడు మార్నింగ్ వల్ల అక్కడ స్టార్ట్ అయ్యాం కదా. ఏ ఊరు అది? ఖేడ్ నుంచి స్టార్ట్ అయ్యి వస్తున్నప్పుడు మనగాం తగిలింది కదా. మనగాం మహాడ్, అక్కడ రూమ్స్ అయితే మాత్రం ఉంటాయి అని చెప్పాడు. అదే ఉంటే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే తమ్హిని ఘాట్, అదే ముందుకెళ్ళి రైట్కి వెళ్తే మనగాం,
మానగాం అయితే 17 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో ఏదైనా మనం ప్లేస్ని చూడడానికి వచ్చాం కదా, కొంచెం వెనక్కి వెళ్ళాం, వెళ్ళి ఒక రూమ్ చూసుకొని మానగాంలోని మార్నింగ్ ఈ ఘాట్ రూట్లోనే వద్దాం. సో మానగాంకి వెళ్ళిపోయి మానగాం నుంచి రేపు మార్నింగ్ బయలుదేరదాం. మానగాంలో రూమ్స్ అవైలబిలిటీ అయితే కొంచెం గ్యారంటీడ్గానే చెప్తున్నాడు అతను. ప్లస్ అది మున్సిపాలిటీ అనుకుంటాను, అక్కడ డిమార్ట్ కూడా ఉన్నది అని అంటే అర్థం చేసుకోండి. రూమ్ అయితే మనకి డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది. లెట్స్ గో టు మానగాం.